ఐ డోంట్ కేర్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. బ్యాడ్ ఏంటి ఇప్పుడు మీరు, ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. మీ ఇంటర్వ్యూలో ఎంతమంది చెప్పారు చెప్పండి హీరోయిన్స్ మదర్ ని కూడా ప్రేమించానని? చెప్పండి మరి. హీరోయిన్ మదర్ అంటే గుర్తొచ్చింది ఇందాక అడిగిన ప్రశ్నలో ఒకటి. అడగండి. నువ్వని కాదు, ఓ కొంతమందికి ఈ ఆ కాంటెంపరీ ఆర్టిస్టులను ప్రేమించేసి వాళ్ళని సెక్సువల్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. గతంలో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించేసి ఉంటారు కదా, వీళ్ళు చిన్నపిల్లడు. అవును. వీడు పొరపాటున పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆడికి వాళ్ళ మీద కోరిక ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి పెడతానికి కూడా ప్రయత్నం అంటే మీరు చెప్పేది ఇందాక జరిగిన దాంట్లో ఇదొకటైతే ఇంకొకటి ఉంటుందండి. ఏంటంటే ప్రేమించటం దాని మీద నేను మాట్లాడాను. మీరు చెప్పింది మీటు ఇష్యూ మీద. నాకు ప్రేమించడం మీద నాకు అలా బిగ్గెస్ట్ హై అండ్ కిక్ సుధా డార్లింగ్. రాము గారు యూస్ టు హేట్ మీ, హీ స్టిల్ హేట్స్ మీ. నేను ప్రొడ్యూసర్, నేను పెట్టి జేసూద్ గారిని సినిమా చేస్తున్నా. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నేను ఒక 50 సార్లు ఐ లవ్ యూ చెప్పాను ఆవిడకి. ఆవిడ మా మదర్ జనరేషన్ హీరోయిన్ అయినా కూడా నేను పొద్దున్న లేస్తే ఐ లవ్ యూ సుధా అనేవాడిని. ఆవిడ పిచ్చి వదవ కింద చూసి ఒక రోజు నీ నంబర్ ఏమైనా 7 చక్రి అంది ఆవిడ. 7 వాళ్ళని ప్రేమిస్తే 7 నా నంబర్ అన్నా. కాదు ఎప్పుడు నీ బర్త్డే అంటే అది April 16th అండి అన్న. అనుకున్నాలే అని. ఎందుకని? దొంగనా కొడుకుల నంబర్లు అన్ని 7లే. ఎవరెవరండి వాళ్ళు అన్నా? కమల్ హాసన్, నువ్వు, రాము. ఎందుకంటే మీరు ముగ్గురు ఇదే చెప్తారమ్మా. అంతేనండి, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి అదే చెప్తామండి. కానీ మీకు ఎక్కువ చెప్తాం, మీరంటే నిజంగా ఇష్టం అని చెప్పా. ఐ లివ్ మై లైఫ్.